హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. వ్యూవర్స్, సాధారణంగా మన బాడీలోని ఏ పార్టీకి మన పెయిన్ వచ్చినా కూడా, ఈవెన్ నర్వ్ పెయిన్ వచ్చినా, జాయింట్ పెయిన్ వచ్చినా, మజిల్ పెయిన్ వచ్చినా, సో ఎలాంటి పెయిన్స్ వచ్చినా కూడా మనం వెంటనే చూస్ చేసుకునే ఆప్షన్ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం. సో పెయిన్ కిల్లర్స్ వేసుకోగానే మన పెయిన్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో పెయిన్ తగ్గిపోతే మన ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోయినట్టేనా? ఇంటర్నల్‌గా ఇంకా ఏమైనా ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల డ్యామేజ్ జరుగుతుందా? సో ఎంతవరకు మనం అసలు పెయిన్ కిల్లర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది? దీనికి శాశ్వత పరిష్కారం అసలు ఏముంటుంది? ఫర్ సపోజ్ మనకు నీ పెయిన్ వచ్చింది. నీ పెయిన్‌కి మనం పెయిన్ కిల్లర్స్ తీసుకోవటం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? లేకపోతే ఇంకా నీ జాయింట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? సో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడేద్దాం. మనతో పాటు ఉన్నారు ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ నుంచి డాక్టర్ సుధీర్ ధారా గారు మనతో పాటు ఉన్నారు. సార్‌తో మాట్లాడేద్దాం. హలో సార్. హాయ్ సుజిత. సార్, సో నేను ఇప్పుడు చెప్పినట్టుగానే సో పెయిన్ కిల్లర్స్ సార్. సో ఏ బాడీలో ఏ పార్ట్‌కి ఏ పెయిన్ వచ్చినా కూడా సో ఆటోమేటిక్‌గా అందరూ కూడా పెయిన్ కిల్లర్ వాడడం అనేది చాలా పరిపాటి అయిపోయింది నౌడేస్. సో పెయిన్ కిల్లర్స్ మనం తీసుకుంటున్నాం. పెయిన్ అయితే అప్పటికప్పుడు తగ్గిపోతుంది కాబట్టి సో ఆటోమేటిక్‌గా మన పనులన్నీ మనం చేసేసుకుంటూ ఉంటాం. సో ఇది శాశ్వత పరిష్కారం ఎందుకు కాదు పెయిన్ కిల్లర్స్ అనేది? ఎందుకు టెంపరరీ పరిష్కారంగా ఉంటుంది? ఇప్పుడు మనం పెయిన్ కిల్లర్ ఎప్పుడైనా వాడినప్పుడు కూడాను మనం ముందు గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఎందుకు వాడుతున్నాం, ఆ పెయిన్ కిల్లరు ఏం చేస్తుంది, అసలు ఎక్కడ నొప్పి వచ్చింది, ఎక్కడ నొప్పి వస్తే ఆ పార్ట్లో ఏం డ్యామేజ్ అయింది, ఏం డ్యామేజ్ అవడం వల్ల నువ్వు పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నావు, పెయిన్ కిల్లర్ పోయి ఆ డ్యామేజ్ అయిన స్ట్రక్చర్ని ఎట్లాగా ఉపశమనం కలిగిస్తుంది అన్నది తెలుసుకోవాలి అందరు కూడా. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ మీరు ప్రతి మెడికల్ షాప్లో ఎక్కడ పోయినా కానీ నీకు 10 స్ట్రిప్పులు ఏమన్నా ఇచ్చేస్తుంటారు. సో ఈజీ లెవెల్ ఓవర్ ద కౌంటర్ అంటారు. ఓవర్ ద కౌంటర్కి పోయి నాకు నొప్పి ఉంది అనగానే ఆ మెడికల్ షాప్ కూడా వాడు బ్రెయిన్ యూజ్ చేసి ఈ నొప్పి ఈ ట్యాబ్లెట్ తీసుకెళ్ళవు, ఇది తీసుకెళ్ళని చెప్పి అది రొటీన్ అయిపోయింది. పర్టికులర్గా విలేజెస్లో చాలా భయంకరంగా వాడతారు పెయిన్ కిల్లర్స్. మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిందంటే మోకాల గురించి మీరు ఎత్తారు కదా. మోకాల నొప్పిలో అంటే అరుగుదల వల్ల వచ్చిన మోకాల నొప్పికి ఇన్ఫ్లమేషన్ కారణం. అంటే లోపల గుజ్జు అరిగిపోవడం వల్ల సైనోవియల్ లైనింగ్ అని ఉంటుంది, అది ఇన్ఫ్లేమ్ అవుతుంది. ఇన్ఫ్లేమ్ అవడం అంటే ఇప్పుడు ఇక్కడ దెబ్బ తగిలింది అనుకో, ఇక్కడ కొట్టామనుకోండి వాస్తుందా, వాసి ఎర్రగా కూడా అవుతుంది. సో దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే లోపల ఫ్లూయిడ్ కలెక్ట్ అవుతుంది. ఆ ఫ్లూయిడ్ కలెక్ట్ అవడాన్ని ఇన్ఫ్లమేషన్ అంటుంది. వాపు అది లోపల మోకాల్లో ఉంటుంది. వాపు కొన్నిసార్లు కొందరు బయటికి కనపడుతుంది, కొంతమంది కనపడదు. అంటే ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించే ట్యాబ్లెట్టే ఈ పెయిన్ కిల్లర్. డైక్లోఫినాక్, అసిక్లోఫినాక్, రొఫెకాక్సిబ్, ఎటరోకాక్సిబ్, ఇట్లా చాలా మందులు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే అక్కడికి పోయి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఆ వాపు లోపల జరుగుతున్న సైనోవియల్ లైనింగ్ వాపుని తగ్గిస్తాయి. కానీ తగ్గించిన తర్వాత ఏమవుతుంది, కొంత టైం ఉంటుంది ఆ ట్యాబ్లెట్కి. 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు పోగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం పెయిన్ కిల్లర్ వాడడానికి ముఖ్య కారణం ఏంటంటే టెంపరీగా ఆ పెయిన్ని తగ్గించుకోవడము, తర్వాత దాని కారణం వెతుక్కోవాలి, మళ్ళీ వెతుక్కొని ఆ కారణాన్ని కరెక్ట్ చేసుకోవాలి. సరే సార్, ఇప్పుడు మీరు పెయిన్ కిల్లర్ మనం స్టార్ట్ చేసాము, మనకి కనిపించేది కేవలం పెయిన్ మాత్రమే కదా, పెయినే కదా మీరు అనుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా చాలా మందిలో మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళలో ఒక అపోహ ఏంటంటే ఈ పెయిన్ కిల్లర్ తోటి మనము జీవితాంతం గడిపేద్దాం. ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ ఉంటుంది, ఒక 35-40 ఇయర్స్కే నొప్పి వస్తుంది, చెప్పరు ఇంట్లో. ఏది 35-40 ఇయర్స్కే నొప్పి వస్తే నువ్వేంటి పని మానేయాలని డ్రామాలు వేస్తున్నావా, అప్పుడే ఎందుకు ఆవిడ అరిపోదని అత్త అనొచ్చు, హస్బెండ్ అనొచ్చు, చుట్టుపక్కల వాళ్ళు అనొచ్చు. అని ఏం చేస్తారు వీళ్ళు, ఆ మెడికల్ షాప్ పోయి ఒక ట్యాబ్లెట్ తెచ్చుకొని వేసుకుంటారు. ఒక 2 రోజులు బాగానే ఉంటుంది, లేదా హాఫ్ డే బాగుంటుంది, లేదా 1 డే బాగుంటుంది, మళ్ళీ అయిపోయాక తెచ్చుకున్నారు. అట్లా అడిక్ట్ అయిపోతుంటుంది. సార్ అడిక్ట్ అవ్వచ్చా? సరే సార్ వేసుకుందాం, ఏ ఆర్గన్స్ మళ్ళీ దాన్ని అలాగే వేసుకుందాము అని అనుకోవడం అన్నది డేంజర్ అనమాట. ఎందుకంటే దానికి అడిక్ట్ అయితే ఏమవుతుంది అది కూడా తెలుసుకోవాలి కదా. సరే సార్ రోజు వేసుకుంటాను ట్యాబ్లెట్, ఏమవుతుంది, బీపీ మాత్రలు, బీపీ సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి వేసుకొని బాగానే ఉన్నారు కదా, షుగర్ వేస్తున్నారు. పెయిన్ కిల్లర్స్ అలా కాదు. పెయిన్ కిల్లర్స్ ఎప్పుడు 4-5 రోజుల కంటే ఎక్కువ వాడితే కిడ్నీ సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్లస్ లివర్ ప్లస్ ఆల్సో గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ రావచ్చు. సో అందుకని ఎప్పుడు కూడా పెయిన్ కిల్లర్స్ ఏ డాక్టర్ కూడా 4-5 రోజుల కంటే ఎక్కువ రాయకూడదు. పేషెంట్లు కూడా తప్పకుండా అది 2-3 రోజులు వాడి వెంటనే దానికి జరుగుతున్న ప్రాబ్లమ్ని కనుక్కొని దాని నుంచి బయటపడే మార్గం ఆలోచించాలి, కానీ పెయిన్ కిల్లర్స్తోనే ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు మోకాలు నొప్పి వచ్చిన వాళ్ళు దగ్గర 60-70% పెయిన్ కిల్లర్స్ మీద ఉన్నారు.
ఆ మెడికల్ షాప్ కూడా చెప్పడు, వద్దమ్మా ఇక్కడ వాడకూడదు ఇవి, ఎందుకంటే దీనివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, స్టమక్ సంబంధించిన ఇబ్బందులు రావచ్చు అని చెప్పరు. ఇస్తూ ఉంటారు, వీళ్ళు వాడుతూ ఉంటారు. దానివల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని పెయిన్ కిల్లర్స్ లిమిటెడ్ పీరియడ్ 4-5 రోజుల కంటే ఎక్కువ వాడకూడదు. సో దానికి తగ్గట్టుగా శాశ్వత పరిష్కారం ఏంటి, అసలు ఏం ప్రాబ్లం ఉన్నది అనేది చూసుకొని సార్ట్ అవుట్ చూడాలి చేసుకోవాలి. ఇమీడియట్గా. ఎక్కడన్నా బాడీ పార్ట్ ఎక్కడ నీలో ఇప్పుడు అన్నారు మీరు, నీలో నేను చెప్పినట్టు సైనోవిల్ లైనింగ్ ఇన్ఫ్లమేషన్ వచ్చింది. దానికి రీజన్ కార్టిలేజ్ అరిగిపోవడం. సో కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల సైనోవిల్ ఇన్ఫ్లమేషన్ వచ్చింది కదా, కార్టిలేజ్ని ఇంక్రీజ్ చేసే ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. సో అలానే B12 డెఫిషియన్సీ, డి డెఫిషియన్సీ ఉన్నా కూడా, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా, ఇవి సైలెంట్ కిల్లర్స్గా ఎలా పనిచేస్తాయి మన నీ జాయింట్కి? సో దాన్ని ఏ రకంగా మనం రికగ్నైజ్ చేసుకోవాలి? సో దానికి కూడా ఇప్పుడు వైటమిన్ డి కానీ B12 కానీ దానికి మెడిసిన్స్ ఉన్నాయి. సో ఇవి కూడా అతిగా వాడడం వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా? వైటమిన్ B12, డి విటమిన్, ఈ రెండు కూడాను ఘోరమైన వాడుకలో ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాను అనమాట. అందరికీ డి తగ్గిపోయింది, నీకు వైటమిన్ B12 తక్కువ ఉంది అని చెప్పడం సాధారణంగా అందరిలో కనిపిస్తుంది ఇదేనా అంటున్నారు. ఎందుకంటే ఈ వైటమిన్స్ అన్నవి, వైటమిన్ B12 కానీ D3 కానీ విటమిన్స్ కదా. విటమిన్స్ అంటే అవి కెమికల్స్ కాదు, అవి బాడీకి చాలా మంచి. విటమిన్ అనగానే ఏదో ఫుల్ స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది అనుకున్న భావనలో అందరు ఉంటారు. అందుకని పీపుల్స్ యాక్సెప్టెన్స్, జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయడం ఈజీ. అందుకని ప్రతి ఒక్కడికి నొప్పి వచ్చినోడికి డాక్టర్లు వైటమిన్ డి, B12 ఏదో ఒకటి రాస్తుంటారు. చాలా తప్పు, 100% రాంగ్. దీనివల్ల మీ మోకాలు నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఇతర లేదంటే షోల్డర్ పెయిన్ కానీ తగ్గడం అట్లా జరగదు. మీరు నార్మల్ పర్సన్ అనుకోండి, నార్మల్గా పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేస్తూ మీ పనులకు మీరు వెళ్ళే వాళ్ళలో జబ్బు లేకపోతే ఈ 2 విటమిన్లు తగ్గవు. ఒకవేళ మీకు అటువంటి డిసీజ్ ఏదన్నా ఉంటే, విటమిన్ B12 కానీ D3 కానీ తగ్గే డిసీజ్ ఏమన్నా ఉంటే, అప్పుడు టెస్ట్ చేసుకొని మీ బ్లడ్ లెవెల్స్లో వైటమిన్ B12, D3 తక్కువ ఉంటేనే ఈ వైటమిన్ B12, D3 వాడాలి, తప్పితే అనవసరంగా వాడకూడదు. ఇప్పుడు ఏంటంటే ఆ టెస్ట్ చేయకుండానే ఏదో నాన్ స్పెసిఫిక్గా బాడీ పెయిన్స్ ఉన్నాయి, లేదంటే ఎక్కడన్నా ఒక పార్ట్లోనే బాడీ పెయిన్ ఉందంటే, లేదమ్మా B12 తక్కువ ఉంటుంది వాడేసే అని చెప్పి రాయడము చాలా చాలా తప్పు. అది చేయకూడదు. అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే విటమిన్ B12, D3 కూడాను టెస్ట్ చేసిన తర్వాత మీ బాడీలో వాటి లెవెల్స్ బాగా తక్కువ ఉంటేనే డాక్టర్ గారి పర్యవేక్షణలో ఈ విటమిన్లు వాడాలి. ఇష్టం వచ్చినట్టు విటమిన్ అనుకోని చెప్పి అది వాడద్దు, దానివల్ల డేంజర్. రూపంలో బాగానే దొరుకుతున్నాయి అవి, టాబ్లెట్స్ రూపంలో కావచ్చు, జెల్లీ రూపంలో కావచ్చు. ఇవి కాకుండా ఇప్పుడు ఇవి కూడా సరిగ్గా పనిచేయవు అని చెప్పి ఇంజెక్షన్స్ రూపంలో తీసుకుంటున్నారు కదా, ఏది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది? సో ఎంత మోతాదులో తీసుకుంటే ఎలా పనిచేస్తుంది? ఇది ఎవరు డిసైడ్ చేయకూడదు. డాక్టర్ తప్పకుండా దాని లెవెల్స్ కనుక్కొని అవి తక్కువ ఉంటేనే ఈ ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ వాడాలి. అనవసరంగా వాడడం వల్ల విటమిన్ లెవెల్స్ హై అయిపోయినా కూడా డేంజర్ ఉంటుంది. సో తప్పకుండా మీకు ఏదన్నా మీకు డౌట్ వస్తే వెంటనే ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఆ పర్టికులర్ విటమిన్ బ్లడ్ టెస్ట్ చేసుకొని అది తక్కువ లెవెల్స్లో ఉంటేనే ఈ ట్యాబ్లెట్లు కానీ ఇంజెక్షన్ వాడాలి. ఈ ఇంజెక్షన్లు ట్యాబ్లెట్లు వాడడం వల్ల ఫలానా స్ట్రక్చర్ డ్యామేజ్ అయింది, దానివల్ల విటమిన్స్ తీసుకోవడం వల్ల అవి కవర్ అవుతాయని కూడా 100% అబద్ధం, నమ్మొద్దు. సరే, అయితే ఈ పెయిన్ కిల్లర్స్కి స్టెరాయిడ్స్కి డిఫరెన్స్ ఏంటి? రెండిట్లో ఏది డేంజర్? పెయిన్ కిల్లర్స్ అన్నవి నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఇన్ఫ్లమేషన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు, NSAIDs అంటారు. ఇవి పెయిన్ కిల్లర్స్. డైక్లోఫెనాక్, అసిక్లోనాక్, ఎట్రోకాక్సిబ్, సెలెకాక్సిబ్ అని ఉన్నాయి కొన్ని. ఇవి ఏం చేస్తే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. స్టిరాయిడ్ ఏంటి? స్టిరాయిడ్ కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. స్టిరాయిడ్ ఏంటంటే స్టిరాయిడ్ ఈ NSAIDs కంటే కూడా చాలా పవర్ఫుల్. సో స్టిరాయిడ్స్ అన్నవి కూడా యాంటీ ఇన్ఫ్లమేషన్, నొప్పిని తగ్గించేవే, కాకపోతే చాలా పవర్ఫుల్ కాబట్టి చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి దానికి. ఓకే. NSAIDs ఏవైతే పెయిన్ కిల్లర్స్ అన్నామో వాటి వల్ల మీకు కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, స్టమక్ ఇరిటేషన్ రావడం జరగచ్చు. కానీ స్టెరాయిడ్ వల్ల హెడ్ టు టో ఎక్కువ రోజులు తింటే మొత్తం బాడీ అంతా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని స్టెరాయిడ్స్ కూడా మీరు అన్నట్టు కరెక్టే. స్టెరాయిడ్స్ కూడా ఈ విలేజెస్లో డాక్టర్స్ కంటిన్యూస్ పెడుతుంటారు. ఆ చిన్న వాళ్ళే తగ్గుతుంది అనమాట. వాళ్ళ నొప్పి తగ్గి 1 day 24 hours ఏ పని చేస్తున్న నొప్పి ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ డే కావాలి. కానీ దానివల్ల ఏమవుతుందంటే హెడ్ టు టో స్టెరాయిడ్ వల్ల ఎక్కువ రోజులు వాడితే. స్టెరాయిడ్ని కూడాను ఎంతవరకు వాడాలి, ఏ కండిషన్కి వాడాలని తప్పకుండా గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం పోవాలి. కానీ నొప్పి తగ్గిస్తుంది కదా అని స్టెరాయిడ్స్ ఎప్పుడు వాడకూడదు, చాలా డేంజర్. కానీ ఇప్పుడు దగ్గర మన విలేజెస్లో ఇండియాలో
మనం కాదు, నార్త్ ఇండియాలో కొన్ని విలేజెస్లో అయితే ప్రతి ఒక్కరు స్టెరాయిడ్ మీద ఉంటారు. ఏదో ఒక నొప్పి ఉంటుంది 35-40 ఏళ్ళ దాకా. దాంతో ఏంటంటే బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఫ్యాట్ అక్యుములేట్ అవ్వచ్చు. స్టెరాయిడ్ తోటి చాలా మెటబాలిక్ డీరేంజ్మెంట్స్ కావచ్చు. ఆల్రెడీ బీపీ షుగర్స్ ఉండేవాళ్ళు ఈ పెయిన్ కిల్లర్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ తీసుకుంటే ఏమైనా ఇబ్బంది ఉంటుంది? బీపీ షుగర్ స్టెరాయిడ్స్తో షుగర్స్ హై అవుతాయి, షుగర్స్ చాలా హై అవుతాయి. అది డేంజర్. ఎందుకంటే నువ్వు షుగర్ ట్యాబ్లెట్స్ వాడుతూ స్టెరాయిడ్ వేసుకోకముందు నీ షుగర్ కంట్రోల్లో ఉంది, స్టెరాయిడ్ వేసుకున్నా అంటే షూటప్ అయిపోతాయి. సో అందుకని అంటే నేను అనేది ఏంటంటే ఏ మందు వాడాలన్నా కానీ దాన్ని మెడికల్ డాక్టర్ పర్యవేక్షణలో వాడాలి, దానికి టెస్ట్ చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మెడికల్ షాపులో మటుకు ఎప్పుడు కొనకూడదు. కొని వెంటనే వేసుకున్నాము, మనకి రిలీఫ్ దొరికింది, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వేసుకున్నాం అనుకుంటే చాలా డేంజర్. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్ల మనిషి తొందరగా బెడ్ రిడన్ అయిపోతాడు. సో అందుకని ప్రతి దాన్ని కూడా జాగ్రత్తగా వాడుతూ డాక్టర్ గారి రిక్వెస్ట్ తోటి, ఆయన రిక్విజిషన్తోనే మనం మందులు వాడతాం. రైట్. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడకూడదు అంటున్నారు, స్టెరాయిడ్స్ వాడకూడదు అని అంటున్నారు, అలాగే వైటమిన్ సప్లిమెంట్స్ కూడా ఎక్కువగా అని చెప్తున్నారు. సో ఇప్పుడు మరి పెయిన్ ఉంది, సో పని చేయిందే రోజు గడవదు, సో పెయిన్ తగ్గాలి, పని చేసుకోవాలి, అన్నీ సెట్ అవ్వాలి, దీనికి శాశ్వత సొల్యూషన్ ఏంటి? అందరూ కూడా సర్జరీకి వెళ్తే మళ్ళీ ఇంకా నేను బెడ్ రిడన్ అయిపోతే ఎప్పటికి లేస్తానో కూడా తెలియదు, మరి ఏంటి దీనికి శాశ్వత పరిష్కారం? అంటే నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను కదమ్మా, ఎప్పుడన్నా కానీ మీకు మోకాలు నొప్పి వచ్చింది, లేదా షోల్డర్ పెయిన్ వచ్చింది, లేదా రిస్ట్ పెయిన్ వచ్చింది, లేదంటే హిప్ జాయింట్ పెయిన్ వచ్చింది, బ్యాక్ పెయిన్ వచ్చింది, ప్రతి పేషెంట్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని అది ఎందుకు వచ్చింది, ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చింది. బ్లైండ్గా స్టెరాయిడ్స్ కానీ బ్లైండ్గా అనాలిసిక్స్ పెయిన్ కిల్లర్స్ కానీ వాడడం వల్ల నష్టమే జరుగుతుంది తప్పితే ఎటువంటి లాభము ఉండదు. సో అందుకని ఏం చేయాలంటే ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నిక్స్ ప్రకారం, మీరు అన్నారు సర్జరీకి వెళ్ళలేను, సర్జరీకి వెళ్తే నా ఏజ్ సరిపోదు, లేదంటే సర్జరీ అయిన తర్వాత కాంప్లికేషన్ వస్తే నేను మూలబడిపోవాలా, లేనిపోనివన్నీ సర్జరీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఈ కొత్త అల్ట్రాసౌండ్ మెషిన్స్ వచ్చాయి, మస్కులోస్కెలిటల్ డైనమిక్ అల్ట్రాసౌండ్ అని. దీంతో ఏ పార్ట్లో ఏది డ్యామేజ్ అవ్వడం వల్ల మీకు పెయిన్ వస్తుంది అన్న విషయము నీట్గా సింపుల్ స్కాన్ తోటి ఒక 15 minutesలో డయాగ్నోస్ చేయొచ్చు. చేసిన తర్వాత ఏ పార్ట్, ఇప్పుడు 4 పార్ట్స్ దెబ్బతిన్నాయి మోకాలులో, మనము 4 స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయినట్టు మనకు తెలిసింది. అందులో ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం వల్ల మీకు నొప్పి వస్తుంది అన్నది కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. అందులో ఈ స్కాన్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తారనమాట, ఓకే ఇప్పుడు ఈ గుజ్జు అరగడం వల్ల నొప్పి వస్తుంది, లేదు లిగమెంట్ కట్ అవ్వడం వల్ల నొప్పి వస్తుంది, లేదు మెనిస్కస్ కట్ అవ్వడం వల్ల ఇబ్బంది వస్తుంది అని కనుక్కున్నప్పుడు దాన్ని మెజర్ చేసుకొని దాన్ని మళ్ళీ నార్మల్గా మీ రక్తంలోని కణాలతోనే చేసే అవకాశము ఇది లేటెస్ట్ ట్రీట్మెంట్. దీన్నే పిఆర్పి థెరపీ కానీ, గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ కానీ, లేదంటే ప్లాస్మా థెరపీ కానీ అంటారు. అంటే మీ బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది, ప్లాస్మాలో ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ కరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసి ఎక్కడైతే పార్ట్ డ్యామేజ్ అయిందో, దేనివల్ల అయితే మీకు నొప్పి వస్తుంది, మోకాళ్ళు అయితే కార్టిలేజ్, అది ఎక్కడ అరిగింది, అది ఎంత అరిగింది చూసుకొని అక్కడ మీరు సెల్స్ ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ చేయడం వల్ల అది ఇంప్రూవ్ అవుతుంది. అది ఇంప్రూవ్ అయినప్పుడు దాన్ని మళ్ళీ సీక్వెన్షియల్ స్కాన్స్తో, ఈరోజు ఫస్ట్ టైం ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను, ఎంత పెరుగుతుంది, పెరిగిందా లేదా, పెరగకపోతే ఎందుకు పెరగట్లేదు, ఎలా పెరిగించాలి, మళ్ళీ ప్రోటోకాల్ చేంజ్ చేయాలి అని ఒక సీరియల్ స్కాన్స్ చేసుకుంటూ పేషెంట్ ఫాలోఅప్లు పెట్టుకొని కంప్లీట్గా రికవర్ చేయొచ్చు. సో ఇది లేటెస్ట్ ట్రీట్మెంట్. అంటే మీరు అంటున్నారు కదా, అందరూ భయపడుతుంటారు, పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి, ఎవరైనా భయపడతారు. కత్తి కాలు మీద పెడతానంటే ఎవరికి ఇష్టం ఉంటుంది, అది ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు. సో చాలా ఇయర్స్ నుంచి మీరు ఈ పిఆర్పి చేస్తూ వస్తున్నారు కాబట్టి దీని సక్సెస్ రేట్ రోజుకి ఎలా పెరుగుతూ వస్తుంది? సక్సెస్ రేటు జనరల్గా వరల్డ్ వైడ్ సక్సెస్ రేట్ ఎంత ఉంది, నేను చేసిన దాంట్లో సక్సెస్ రేట్ ఎంత ఉంది. సో వరల్డ్ వైడ్ సక్సెస్ రేటు దగ్గర 80 to 85%. అంటే 100 మందికి చేస్తే, కరెక్ట్గా చేస్తే, ఇది మళ్ళీ కరెక్ట్గా చేయాలా, టెక్నిక్తో చేయాలా, స్కాన్స్ ఉండాలి, స్కాన్స్తో ఫాలోఅప్ చేయాలి, డాక్టర్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి, పేషెంట్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ తెలిస్తే 80 to 85% వరల్డ్ వైడ్ జనరల్గా డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ చేస్తాం. మా దగ్గర మేము చేసిన ఇప్పటి వరకు కేసుల్లో దగ్గర 85 to 90% సక్సెస్ రేట్. ఎందుకు ఇంత చెప్తున్నానంటే, ఈ 8 సంవత్సరాల్లో దగ్గర 8 సంవత్సరాలు మేము చేసిన ఎన్ని నెంబర్స్ ఉన్నాయో వాళ్ళందరినీ మేము కరెక్ట్గా ఫాలోఅప్ చేస్తాం. ఏ పేషెంట్ వదలం. 8 సంవత్సరాలు అయినా కూడాను పేషెంట్ ఫోన్ చేసి అడుగుతుంటే ఎలా ఉంది, ఇది చేసినాను, దగ్గర మీకు 2019లో చేశాను, ఇప్పుడు వరకు మీరు ఎలా ఉన్నారు, ఏమేమి జాగ్రత్తలు తీసుకొని, చెప్పిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నారా లేదా, సో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా, ఇబ్బందులు వస్తే వేరే ట్రీట్మెంట్ తీసుకున్నారా, లేదంటే మా దగ్గరకు వచ్చారా అని ఈ ఫాలోఅప్ పెట్టుకోవడం వల్ల
రోజు రోజుకి ఈ పిఆర్పి మీద జనాల్లో నమ్మకం పెరుగుతుంది. ఇంకోటి మాకు కూడా నమ్మకం వస్తుంది, అరే ఇది ది బెస్ట్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ మోకాళ్ళకి కానీ, షోల్డర్కి కానీ, స్పైన్కి కానీ, హిప్ జాయింట్కి కానీ, యాంకిల్కి కానీ. సో ఇది ఇది ఈ ఫాలోఅప్ ఉండాలి. ఫాలోఅప్ ఉంటే దగ్గర దగ్గర మీరు అడిగిన క్వశ్చన్కి 85 to 90%, 100 మందిలో 85 to 90 అందరికీ సూపర్ అవుతుందని చెప్పలేము. కొంతమంది 10 to 15, 100లో 10 నుంచి 15 మందికి అంతగా మనం అనుకున్న రెస్పాన్స్ రాకపోవచ్చు. కానీ ఆ పేషెంట్ కూడా వదలం. తప్పకుండా ఆ పేషెంట్ని మళ్ళీ పిలిపించి ఎందుకు రావట్లేదు, వాళ్ళలో తప్పులు ఉన్నాయా, లేదా మన ట్రీట్మెంట్ సరిగా రెస్పాండ్ కాలేదా అన్న విషయాన్ని కనుక్కొని చెప్తుంటాం. ఇంకొకటి చాలా చాలా మందికి అపోహ ఉంది ఏంటంటే, పేషెంట్తో ఈ కార్టిలేజ్ పెరగదు. కొంతమంది డాక్టర్లు అనడం వల్ల కార్టిలేజ్ పెరగదు, కార్టిలేజ్ పెరగదు. కార్టిలేజ్ పెరుగుతుంది కాబట్టే దాన్ని గ్రోత్ ఫ్యాక్టర్ అన్నారు. బ్లడ్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. గ్రోత్ ఫ్యాక్టర్ అంటే మీనింగ్ ఏంటి? గ్రో చేస్తుంది. హెయిర్ దగ్గర వేస్తే హెయిర్ని గ్రో చేస్తుంది. ఈ మడతలు వస్తే అక్కడ కానీ పిఆర్పి యూజ్ చేస్తే ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ వల్ల గ్రోత్ వచ్చి స్కిన్ ఆ మడతలు పోతాయి. నీలో కూడాను కార్టిలేజ్ ఏదైతే అరిగిపోయిందో వయసు రీత్యా, అక్కడ గ్రోత్ ఫ్యాక్టర్స్ వేయడం వల్ల కార్టిలేజ్ గ్రో అవుతుంది. దీని రీసెర్చ్ కొన్ని వేల పేపర్లు, వేల రీసెర్చ్లు, వేల రీసెర్చ్ స్టడీస్ అయిపోయినాయి. సో దీంట్లో ఎటువంటి కూడా అపోహ లేదు. కార్టిలేజ్ పిఆర్పితో కరెక్ట్గా చేస్తే తప్పకుండా పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో పెయిన్ కిల్లర్స్ ఎందుకు వాడకూడదు, స్టెరాయిడ్స్ ఎందుకు వాడకూడదు, సో శాశ్వతంగా మన నీ పెయిన్స్ని తగ్గించుకోవడానికి ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్ పిఆర్పి ఏ రకంగా పనిచేస్తుంది అన్న వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.